ఏమే నన్ను చేసుకోమంటే వాడిని చేసుకుంటాను అని వేరే అతన్ని నేను లవ్ చేస్తానని తెలిసి కూడా ఇంత మమ్మల్ని టార్చర్ పెడతాను. నీకు సిగ్గు లేదా? ఛీ! నీకు లేదే సిగ్గు, నీకు లేదు. చిన్నప్పటి నుంచి నిన్ను చేసుకుందాం అనుకున్నా నేను, కానీ నువ్వేం చేసినావు? వాడిని చేసుకుంటా అంటున్నావు. నీ కళ్ళ ముంగటనే వాడిని సంపుతానే. చూడు చూడవే, తలకాయ ఎత్తి చూడు, తలకాయ ఎత్తి చూడు, చూడు చూడు వీణి ఏం చేద్దాం, వీణి చూడు, వీణి చూడు, వీణి కట్టించి కొడతాను. నువ్వు ఒక మొగనివేనా? ఛీ! అరే అరే, నేను మొగని కాదట్రా, నేను మొగని కాదట. ఈయన కట్లిప్పండి రా, వీడు ఎంతో మొగడు చూద్దాం. ఆడెంత మొగోడో చూద్దాం. మామా వచ్చింది కనబడతలేదా ఏంది? కళ్ళు నెత్తి మీదకి ఎక్కినట్టున్నాయన్నా. మామా నేను చూసుకోలేదు, నేను గమనించలేదు అల్లుడు. నీ బిడ్డని చెప్పుడు పెళ్లి చేస్తావు మామా? శ్రావణ మాసం అన్నావు, మాఘ మాసం అన్నావు, ఏ మాసంలో చేస్తావు మామా నువ్వు నాకు పెళ్లి? రే నువ్వు ఆగురా. అమ్మాయి పట్టణంలో చదువుతుంది అల్లుడు. చదివిన కాడికి చాలు, వెళ్ళి తోలుకరా పో. సరే మంచిది అల్లుడు. ఈ మందమరిలో ఈ లచ్చిరెడ్డికి ఎదురు తిరిగి బతికినోడు లేడు. ఎవడైనా ఎదురు తిరిగిండు వాడు సొంత మామైనా పరాయోడైనా సంపి బొంద పెడతా. సరే అల్లుడు. పో. ఆగు చూడు, పొద్దు ఊకే లోపట నీ బిడ్డ ఈ గడప లోపట ఉండాలి, లేదంటే నీ పీక మీద నా కాలు ఉంటుంది. తీసుకొస్తా అల్లుడు, తీసుకొస్తా. ఓ అవునరా, మా మామ పట్నం పోయి నా మరదలను తీసుకొస్తాడారా? తీసుకొస్తాడన్నా, నువ్వు అట్లా జనికిచ్చినావు. రే ఒక్కవేళగిన తీసుకురాలేదనుకో అన్నా, రేపు మా మామ సూర్యుని చూడర్రా. అన్న మాటలతోని పరిష్కారం కాదన్నా. పోదాం, లేపుతాం, పెళ్లి చేద్దామన్నా. అరే తొందరపడకురా. ఏది చేద్దాం నా పెళ్లి? తొందరపడద్దురా రే, తొందరపడద్దు. ఫస్ట్ మనం అవకాశం ఇద్దాం, తర్వాత ఆ పని చేద్దాం. ఏమంటావురా? వస్తానా? కుదరని పని అన్న అది. నేను లేపుకురావానా? వద్దురా రే, వద్దురా రారా, నడువురా రా.
అవురా వారి ఆ, ఇప్పుడు మరదలు అంటే అన్నకు గంత ఆరాటం ఎందుకురా? అరే అన్నకు చిన్నప్పుడు మరదలంటే పిచ్చిరా, ఆమె కోసం వెయిట్ చేస్తుండు అన్న. లేపుకొద్దామని చెప్పిండ్రు అన్నకు. అరే లేపుకొచ్చుడు పెద్ద సమస్య కాదురా భయ్, వాళ్ళ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటూ ఇయ్యకుంటే అవసరం ఉంటే చంపైనా సరే వాళ్ళ మరదల్ని చేసుకుంటాడు. యా, అంతేనారా? అవునరా అరే అన్న వస్తానురా. సర్రా. అన్న, కూర్చో అన్న. అన్నా కలేష్ అన్నా అన్న అరే అన్న ఏంద్రా ఏదో బాగానే మాట్లాడతారు. ఏం లేదన్నా, సాయంత్రం లోపల మీ మరదల్ని మీ మామ తీసుకొస్తా అన్నాడు కదా, నిజంగా తీసుకొస్తాడా అన్న? అరే తీసుకురాలేదనుకో మా మామ రేపు సూర్యుని చూడడురా. సరే అన్న, ఓ పందెం కడదామా? రే లచ్చిరెడ్డి సింహం రా సింహం. అన్న ఒక్క పందెం కడదామన్నా. రే నాకే పందేలు గట్టంత ధైర్యం ఉందారా నీకు? అన్న ఒక్క పందెమే గెలుద్దామనే. వెళ్దామన్నా, ఒక్క పందెం కడదామే. ఏందిరా ఏందిరా పందెము అన్న చెప్పురా. ఏం లేదన్నా, సాయంత్రం వరకు ఇట్లా మీ మరదళ్ళు మీ మామ తీసుకురాకుంటే నాకు పెళ్లి చేస్తావా? రే అన్న ఈ మాట ఇంకొకడు ఇవ్వడైనా అనేది ఉంటే వాడిని ముక్కలు ముక్కలుగా నరకటోనిరా. మీ తాత మా తాత దగ్గర పని చేసిండని నిన్ను వదిలిపెడతానా, లేకపోతే నారా. వదిలన్నా. ఏరా సోయుండే మాట్లాడతావా? అవునన్నా, సోయుండే మాట్లాడుతున్నా. నేను మీ మరదల్ని కాదన్నా, నా మరదల్ని ఇచ్చి పెళ్లి చేయమన్నా నేను. నీ మరదల్నారా? అవునన్నా. ఆ విషయం ముందు చెప్పవారా? అరే చెప్దామనుకున్నా, బొండికే పట్టినావన్నా. రే నీ పెళ్లి నేను దగ్గర నుండి చేస్తారా? ఏ సంతోషం అన్నా. దగ్గర నుండి చేస్తా. లవ్ యూ. ఓకే అన్న ఓకే. పదండ్రా పోదాంపా. బాగుంది. నడువురి.
ఒక నెంబర్కి ఫోన్ చేయరా, నా బిడ్డది. ఓకే చెప్పండి నెంబర్ 9390 9390 322 322 444. 444. హలో హలో బిడ్డ, నేను ఇక్కడికి హలో మేడం ఎక్కడ ఉన్నారు? నేను ఇంట్లో ఉన్నారా? చెప్పు స్వప్న. మేడం నీతో పర్సనల్గా మాట్లాడాలి మేడం. అవునా, అంత అర్జెంటారా? అవును మేడం. ఎందుకు అంత టెన్షన్లు ఉన్నావు? మీరు రాండి మేడం, నాకు టెన్షన్ అనిపిస్తుంది. అవునా, సరేరా. మరి ఒక 5 minutesలో వస్తే ఎక్కడ కలుసుడు? ఇక్కడ గుడి దగ్గరికి రండి మేడం. ఓకేరా, సరే. ఒక 5 minutesలో ఉంటా, మీరు కూడా రండి అక్కడికి. ఓకే మేడం. సరేరా. అయ్యో పాపం, ఏం ప్రాబ్లం ఉందో ఏందో, ఇంత టెన్షన్ పడుతుంది. ఏమైందిరా స్వప్న? ఎందుకు అర్జెంటుగా కలుగుమని ఫోన్ చేసినావు? అసలు ఏమైంది? ఇంత బాధ పడుతున్నావు ఎందుకు? ఏమైంది? నేను నీకు తప్ప నా బాధ ఎవరికి చెప్పుకోలేదు మేడం. మా బావ నన్ను పెళ్లి చేసుకోవాలని మా నాన్నను చాలా టార్చర్ పెడుతున్నాడు మేడం. మరి చేసుకోవచ్చు కదరా? ఆడు పెద్ద రాక్షసుడు. అయ్యో అవునా? నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా. నేను అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా మేడం. అవునా? మరి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, డిసిషన్ తీసుకున్నావు కదా, మరి చేసుకో పెళ్లి. మంచిదే కదరా, మంచి అబ్బాయే కదా. మంచి అతనే కానీ నాకు చాలా భయం అవుతుంది మేడం. ఎందుకు భయం? ఎందుకు? మా బావ చాలా హత్యలు కూడా చేసి చీటికి మాటికి ఎదిరిస్తూ ఉంటాడు మా నాన్నను. నువ్వు పెళ్లి చేసుకో, ఏం కాదు. దేవుని మీద భారమే, అంత దేవుడే చూసుకుంటాడు. దేవునికి దండం పెట్టి మంచిగా ఉండు, సరేదా? ఏం బాధపడకు, ఎట్లా జరిగేది అట్లయితే. ఏంది నాన్న సడన్గా వచ్చినావు అక్కడికి? అది కదమ్మా, మీ బావ వచ్చిండు, ఇష్టమైనట్టు తిడుతున్నాడు నన్ను. ఈ బావని పెళ్లి చేసుకొని నన్ను చంపుతాడమ్మా. డాడీ, నేను బావని పెళ్లి చేసుకోనంటే చేసుకోను. నేను వేరే ఆయనని లవ్ చేసిన, నేను అతన్నే పెళ్లి చేసుకుంటా. అవునమ్మా, నేను అనుకున్నా, నేను ఊహించిందే. నువ్వు ఆల్రెడీ నీకు ఫోన్ చేసి రమ్మన్నప్పుడు నువ్వు ఆల్రెడీ ఒకరి బండి మీద వచ్చినావు. నేను అప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇలాంటిది ఏదో కథ ఉందని. కానీ అట్లా కాదమ్మా, నా వాడు నన్ను చంపుతాడమ్మా, వాడు మూర్ఖుడు.
మీ బావ మూర్ఖుడమ్మా. హలో అరుణ్, సార్ మా ఇంటికి రావా? తెలిసినవా? అంటే నువ్వు మీ బావని అసలే చేసుకోనంటావా? నేను చేసుకోను డాడీ, అనొక వేస్ట్ గా నేను నన్ను పెళ్లి చేసుకోను. అయ్యో, స్వప్న కాల్ చేసి అర్జెంట్గా రమ్మన్నావు ఏంటిది? డాడీ అరుణ్ అంటే ఇతనే, నేను ఇతనే లవ్ చేస్తాను డాడీ. అవునా అరుణ్? చెప్పు. మీరిద్దరు లవ్ చేసుకున్నారు బాగానే ఉంది, కానీ వీళ్ళ బాగున్నాడు ఒకడు దుర్మార్గుడు, రాక్షసుడు, పరమ నీచుడు, నన్ను చంపాలని చూస్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే నాకు భయం వేస్తుంది బాబు. మిమ్మల్ని ఇద్దరిని కూడా చంపుతాడో ఏమో తెలియదు, కానీ వాస్తవం చెప్తున్నా నాకు కూడా ప్రాణగండమే. వాడు రాక్షసుడు, వాడిని నమ్మరా? అతని కోసం గంత భయపడతాను మామ, అంత తురుమా? మందమరి ఊర్లోనే చెప్పుకుంటారు వాడి గురించి. వాడు పెద్ద లంగా, వాడు డాఫర్ లోఫర్ అని చెప్పుకుంటారు. వాడిని చూస్తే భయం వేస్తుంది. ఒక కథకు రోమాలన్నీ నిల్చుంటాయి, భయం వేస్తుంది. ఏంటి డాడీ అసలు బావ అంటే అంత భయపడుతున్నావు? అసలు ఏంటి బావ చరిత్ర? దానికి ఒక కథ ఉందమ్మా. ఏందా స్టోరీ? స్టోరీయా? అరే మనవడా, మనవడా, ఈ ఆట కాదు. మీ అమ్మ నాన్న చనిపోయారు, నీకు సరిపోయేంత ఆస్తి సంపాదించిన. నువ్వు మంచిగా ఎంజాయ్ చేయి. అన్న వల్ల నీకు ఎవరి అడ్డం వచ్చినా కథం చేయి. నువ్వు ఎవరు నీకు ఎదురు ఎవరి అడ్డం వచ్చినా ఎస్ఐ. సరే తాత. దానికి కారణం వాడి తాత. వాడు తాత చేయబట్టి ఇట్లా మారిండు. వాడు పరమ రాక్షసుడు అయిండు. వాడి విషయంలో ఎందుకంటే నాకు భయం, కానీ అయినా కూడా ఇప్పుడు వచ్చేటట్టుంది వాడు. ఎందుకంటే నా కూతురు వస్తుందని తెలిస్తే గిట్ట వాడు వస్తాడు. కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, పెళ్లి చేసుకోండి, మీరు చల్లగా ఉండండి అమ్మా. వెళ్ళిపోండి అమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అమ్మా. మామా, ఎవడు వీడు? అన్నా, ఈమె లవర్ ఉన్నట్టున్నాడు అన్న. లవరా? స్వప్న, ఎవడే వీడు? నా లవరే. లవరా? నేను చేసుకోవాల్సిన అమ్మాయిని నువ్వు చేసుకుందాం అనుకుంటున్నావారా? మామా, ఏంది ఇది? ఏంది ఇది? అవునే, నేను నిన్ను చేసుకుందాం అనుకుంటే నువ్వు ఇంకొని చేసుకుంటావానే? నేను చేసుకుంటావా? పట్టుకోరా, అరే బండ్లు తీర్రా, బండ్లు తీరి. అయిపోయిందా నీకన్నా పిచ్చా? వాళ్ళు మళ్ళీ వచ్చింది అనుకో, లేని తలనొప్పి. అన్నట్టు వాడే చెప్పా. ఇదే రా బాడీ. చూడు రా, అటు చూడురా, వీళ్ళు ఎక్కడ ఉన్నారు? అన్నా ఇటు కూడా లేడన్నా. తొందర
హలో మేడం, మా డాడీ చెప్పండి, మేము అడవిలోకి వచ్చినాం మేడం, మమ్మల్ని ఇట్లనే మా బావ తరుముతాను, చెప్పండి మేడం ప్లీజ్. అవునా, ఎప్పుడురా చెప్పాలా మీ డాడీకి? నువ్వైతే జాగ్రత్తగా ఉండు, నేను మీ డాడీతో చెప్తా కానీ ఎక్కడున్నావో కానీ. ఎందుకు అంతగానం తరుముతాండు నిన్ను? అవునా, సరే సరే ఉండు ఉండు, నేను పెట్టేస్తాను. సరేరా సరే, ఓకే. హలో, స్వప్న వాళ్ళ డాడీ అండి? సార్, మీ పాపను మీ అల్లుడు మేనల్లుడు తరుముతుండట, అడవిలో ఉన్నదట, వెళ్ళండి సార్ తొందరగా. సరే సార్, సరే ఓకే. మీ బావ చేతులు సచ్చే కంటే పారిపోవడం నైందా? ఏం కదా ఇక్కడే ఎక్కడో ఉండుంటారు రే, చూడురా. అవునన్నా. మంచిగా చూడురా. అన్నా అప్పుడైతే నాన్న ఇక్కడ తెచ్చుకొని ఈ ఏరియాలో ఉంటారు అన్న వాళ్ళు. చల్ రే పద. ఇక నాతో కాదు అమ్మ. ఎంత పరిగెట్టినా పొలి మీద రత్తలేదు, ఎంతగానో భయపడతాం. ఇక భయపడతా, ఏదైతే చూసుకుంటా. రే మంచిగా ఎత్తుకండి రా. రే మంచిగా ఎత్తుకురా రే, మంచిగా ఎత్తుకండి రా. వదిలిపెట్టేది లేదురా ఇవాళ. రే చెట్ల గట్టేయండి రా వీళ్ళను.
ఆ అన్నను పెళ్లి చేసుకోమంటే ఈ లవర్తోని పారిపోయి వెళ్ళిపోతావా? ఏమే చిన్నప్పటి నుంచి నిన్నే చేసుకుందామని అనుకున్నా, నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని? ఛీ, నిన్ను చేసుకునే కంటే చప్పలేక చచ్చింది నయం. నిన్ను పెళ్లి చేసుకుంటున్నారా? వీణి చూసుకునేనా? వీణి చూసుకునేనా? ఏరా, నా మరదల్ని నువ్వు చేసుకుంటావా రా? చూడే, చూడు 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 చూడు. చూసినావా? చూసినావానే? చూసినావా? చంపుతా వాణ్ణి, నిన్నిద్దరిని చంపుతా. వాణ్ణి చంపి నీ మెడలో తాళి కడతా. ఏరా, ఈ మందమ్మర్లో ఈ లచ్చిరెడ్డిని ఎదిరించేంత ధైర్యం ఉందారా నీకు? నా మరదల్ని నువ్వు చేసుకుందాం అనుకున్నావారా? ఏమే, నన్ను చేసుకోమంటే వాడిని చేసుకుంటా అని? వేరే అతన్ని నేను లవ్ చేస్తానని తెలిసి కూడా ఇంత మామూలుగా టార్చర్ పెడతాను. నీకు సిగ్గు లేదా? ఛీ! నీకు లేదే సిగ్గు, నీకు లేదు. చిన్నప్పటి నుంచి నిన్ను చేసుకుందాం అనుకున్నా నేను, కానీ నువ్వేం చేసినావు? వాడిని చేసుకుంటా అంటున్నావు. నీ కళ్ళ ముంగటనే వాడిని చంపుతానే. చూడు చూడవే, తలకాయ ఎత్తి చూడు, చూడు చూడు వీణి ఏం చేద్దాం. వీణి చూడు, వీణి. కట్టించి కొడతావు. నువ్వు ఒక మొగనివేనా? ఛీ! అరే అరే, నేను మొగని కాదట్రా, నేను మొగని కాదట. ఈయన కట్లిప్పండి రా, వీడు ఎంతో మొగడు చూద్దాం. ఆడెంత మొగోడో చూద్దాం. ఏరా, ఈ లచ్చిరెడ్డిని కొట్టేంత మొగనైనవారా? పిడికిలు కూడా సరిగ్గా పట్టుకోవడం రాదు. నన్ను కొడతావురా? నువ్వు నన్ను కొడతావురా? ఏమైంది? కొడతాడంటే కాదే నన్ను. ఒక్క గుద్దుకు కింద పడ్డాడే. ఓ లేపు, నన్ను కొట్టుమను, వెళ్ళు. కొట్టు అన్ని. వాడేం కొడతాడు? నడు అటు. ఏరా, ఈ లచ్చిరెడ్డినే కొట్టే మొగోనైనా వారా? నా మరదల్ని చేసుకుంటావారా నువ్వు?
అరే అన్న ఏమనకుర్రా వాడిని ఏమనకుర్రా అన్న ఏమనకుర్రా అమ్మా స్వప్న స్వప్న ఏంది బిడ్డ ఏంది అమ్మా మా అల్లుని కొట్టద్దు మా అల్లుని చంపద్దు అల్లుని చంపద్దు అల్లుని చంపద్దు మా అల్లుని చంపద్దు మామయ్య అల్లుని ఏమనద్దు మామని ఏమనద్దు స్వప్న స్వప్న నువ్వు ఇన్ని పెళ్లి చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి బతకవే రే నా కంటికి కనబడకుండా పోరా. ఎందుకంటే ఈ లచ్చిరెడ్డి వదిలిపెట్టిన ఏకైక వ్యక్తివి నువ్వేరా. బతుకుపోరా బతుకుపోతున్నా మీరిద్దరు మంచిగా హాయిగా వానికి ఆ బండి ఎక్కడి దొరికిందిరా. అబ్బా అల్లుడు దెబ్బ తాకిందా మామయ్య నేనున్నా అల్లుడు నీకు తీసుకుపోతా హాస్పిటల్కి.